శ్రోతలందరికీ నమస్కారం అండి. మనం శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి విరచిత సిద్ధాశ్రమ యోగులు అనే గ్రంథరాజం నుండి రాధాదేవి మదనమోహిని అనే విభాగాన్ని తెలుసుకోబోతున్నాము. ఆడియో నంబర్ 83. బృందావనంలో శ్రీకృష్ణుని కొందరు గోపికలు మదనమోహనుడు అని పిలిచేవారు. మన్మధుని బాగా మోహింపచేస్తాడు అని వారి భావన. నిజానికి మన్మధుడు ఎలా ఉంటారో చూచిన వారు లేరు. శివుని చేత భిన్నం కాకముందు ఆయన రూపం నల్లగా అందంగా ఉన్నట్లు పురాణాలలో వర్ణించబడింది. శివపార్వతుల వివాహం జరిగిన తరువాత రతీదేవి ప్రార్థన వల్ల మన్మధుడు పునరుజ్జీవితుడైనాడు. అయితే ఒక రతీదేవికి మాత్రమే కనిపిస్తాడు. మిగతా జీవులలో అనంగుడై కామభావనలను పెంపొందిస్తాడు అని చెప్పబడింది. ఒకరోజు దేవలోకంలో మదనుని మందిరం ముందుగా నారద మహర్షి వెళుతూ ఉన్నాడు. ఆ మహర్షిని చూసి నమస్కరించి లోపలికి ఆహ్వానించాడు. స్వాగత సత్కారాలైన తరువాత మన్మథుడు, స్వామి తమరు ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నించాడు. నారదుడు, భూలోకంలో ఉన్న యమునా తీర బృందావనానికి వెళుతున్నాను. కృష్ణ దర్శనం కోసం నా ప్రయాణం అన్నాడు. మన్మథుడు, మహర్షి, కృష్ణుడిప్పుడు ద్వారకలో ఉన్నాడని విన్నాను. ఆమె బృందావనం విడిచిపెట్టి చాలా సంవత్సరాలైంది కదా. రాక్షస సంహారాలు చేస్తూ అష్టమహిషులతో నరకాసురుని చంపి తెచ్చిన 16,000 మంది రాజకుమారికలతో ఉన్నాడు. మీరు బృందావనం వెళ్ళి ఏమి చేస్తారు అన్నాడు. నారదుడు, ద్వారకలో ఉన్నది నారాయణ కృష్ణుడు. ఆదిమునులైన నరనారాయణులు బ్రహ్మకుమారుడైన ధర్ముని పుత్రులు. వారిలో నరుడు అర్జునునిగా, నారాయణముని వసుదేవుని పుత్రునిగా ఉదయించారు. ముని అయిన నారాయణుని మానవ శరీరంలోనికి శ్రీమన్నారాయణుని తేజస్సు ప్రవేశించింది. దాని వలన రాక్షస సంహారం జరిగి భూభారాన్ని తగ్గించడం జరుగుతుంది. ఆ వాసుదేవ కృష్ణుని చూడడానికి కూడా అప్పుడప్పుడు వెళుతూనే ఉంటాను, కానీ ఇప్పుడు వెళ్ళేది బృందావనంలో ఉన్న కృష్ణుణ్ణి చూడడానికి అన్నాడు. ఇక అప్పుడు మన్మథుడు, ఈ కృష్ణుడు ఎవరు, నాకు అర్థం కావడం లేదు అన్నాడు. దానికి నారదుడు, సహజమే, నీకు అర్థం కావడం కష్టం. వేదములలో రసో వైసహ అని చెప్పబడిన రసస్వరూపుడు, ఆనంద స్వరూపుడు ఈ కృష్ణదేవుడు. అధర్వణ వేదంలో త్వం సృజగో వృషభానుపూర్వం కృష్ణస్వాగ్రే అరుషో విభాహి వృషభానుపుత్రి వల్లభునిగా చెప్పబడినవాడు. మనం ఉన్న బ్రహ్మాండానికి యువతల కొన్ని కోట్ల యోజనాల పైన గోలోకం ఉంది. ఆ లోకానికి నాయకులు ఆది దంపతులు రాధాకృష్ణులు. వారు యమునా తీరంలో అవతరించారు. రాధాదేవి వృషభానుపుత్రికగా, కృష్ణుడు యశోదానందుల పుత్రునిగా ఉదయించారు. గోలోక కృష్ణుడు వాసుదేవ కృష్ణుని శరీరంలో సంవత్సరాలు ఉండటం జరిగింది. వాసుదేవ కృష్ణుడు కంస సంహారానికి బయలుదేరి వెళ్ళిన సంగతి దేవ మానవ లోకాలలో అందరికీ తెలుసు. ఆ కృష్ణుని జీవితంలో జరుగుతున్న ఘట్టాలను నీవిప్పుడు చెప్పావు. ఆ శరీరాల నుండి బయటకు వచ్చి మేము బృందావన గ్రామంలోనే శాశ్వతంగా ఉంటామని ప్రతిజ్ఞ చేసి అక్కడి దివ్య భూమికలో రాధాకృష్ణులు రసమండలిని నిర్మించారు. ఆ మహారాసలో క్రీడలు నిరంతరం సాగుతూ ఉంటాయి. ఆ కృష్ణ భగవానుని దర్శనం కోసం నేను వెళుతున్నాను అన్నాడు. మన్మథుడు, మీరు చెబుతున్న దానిని బట్టి నా బుద్ధికి అందని శక్తి ఏదో అక్కడ పనిచేస్తూ ఉన్నది అన్నమాట. లోకంలో ఎక్కడ శృంగార స్పర్శ ఉన్నా, కామేచ్ఛ ఉన్నా అది నా ప్రభావమే. కానీ మీరు చెబుతున్న ఆ బృందావన భూమికలో నా శక్తి పనిచేస్తున్నదన్న జ్ఞానము నాకు లేదు. అక్కడ గోపికా కృష్ణుల మధ్య శృంగార మధురమైన క్రీడలు జరుగుతూ ఉన్నట్లుగా మీరు చెబుతున్న సమాచారాన్ని బట్టి నాకు ఇది చాలా వింతగా ఉంది. అక్కడకు వెళ్ళి నేను పరీక్షిస్తాను అన్నాడు. నారదుడు అప్పుడు, ఒక్కసారి దెబ్బతిన్నవాడివి, జాగ్రత్త సుమా అన్నాడు. మన్మథుడు, నా శక్తి నాకు తెలుసు, తొందరపడను, పొరపాట్లు చేయను, అయినా అదేమిటో తెలుసుకుంటాను. అక్కడి నుండి నారదుడు వెళ్ళిపోయాడు. అలా అనగానే ఆ మహర్షి వెళ్ళిన కొన్నాళ్లకు వచ్చిన వసంత పూర్ణిమ నాడు మన్మథుడు తన చెరుకు విల్లు, పూలబాణాలు సిద్ధం చేసుకుని బృందావన భూమికలో అడుగుపెట్టాడు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా
వసంత సామంతో మలయమరుదాయోధనరథः తథాప్యేకः సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. చెరకు విల్లు, పూల బాణాలు, తుమ్మెదల నారి, వసంతుడు సామంతుడు, మలయ మారుతము రథము. అయినా పరమేశ్వరి కరుణా కటాక్షము సోకడం వల్ల మన్మధుడు ఒకడే అయినా ప్రపంచాన్ని మొత్తాన్ని జయిస్తూ ఉన్నాడు. శివుని కంటి మంట భస్మము అయి పరమేశ్వరి దయ వలన పునరుజ్జీవితుడైన తరువాత జగదీశ్వరి ఇచ్చిన వరం వల్ల తాను అజేయుడనన్న నమ్మకంతో ఉన్నాడు కందర్పుడు. యమునా తీరంలో సాయం సంధ్యావేళ గోవులు అడవి నుండి తిరిగి వస్తున్న సమయంలో అతనికి గోవిందుని దర్శనం లభించింది. ఆ తరువాత ఏమి జరిగిందో మనం రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.